Hi everyone, good morning. So we start with the basic networking first. As we discussed in the demo class also, first we start with the basic networking. What is local area network, wide area network and metropolitan area network. And then we'll go with what are the things which we require to establish a company. If suppose if we are starting a company, then what are the things which we require? Like routers, switches, firewalls, NSC card, media, the cables, what we require. Then we'll go with the OSM model, again, which is important. So what exactly happens here is once we're done with the basics, the first I'll start with the basic networking, and then I will go with the OSM model, and then we'll go with the IP addressing and subnetting. Then we'll have an exam. అంటే మనకి ఎప్పుడైతే మనకి కోర్స్ బేసిక్ నెట్వర్కింగ్ అయిపోతుందో then you may have an exam, because we should know how far we learned in this basic networking. Because if you go to a company, so most of the companies are asking about the OSM model, they are asking about topologies, they are asking about IP addressing and subnetting. So compulsory you should be strong on these part. Then once you are good here, then you should be able to cope up with the remaining all. Is it clear? So for every maximum for alternate weeks, you will have an exam. Okay. The first we start with the basic networking, which is types of a network. Inka join avutunnaru. Just wait for a minute then. We just wait for 2 more minutes so that the remaining may be joined. 1, 2, 3, 4. ఇంకో 5 members. So they are trying to reach them. సో బిట్వీన్ మనం ఏం చేద్దామంటే అసలు ఇంటర్వ్యూస్ ఎవరిని అటెండ్ అయ్యారా మీలో ఇప్పుడు దాకా? ఏ ఇంటర్వ్యూ ఇట్స్ నాట్ అబౌట్ ది నెట్వర్కింగ్, ఎనీ ఇంటర్వ్యూ? నో వన్. మీరు మీరు మీ పేరు మర్చిపోయాను. వాజ్ నేమ్ రిజ్వాన్. యు ఆర్ కంఫర్టబుల్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్, విచ్ వన్? ఎనీథింగ్, ఎనీ లాంగ్వేజ్. ఓకే, గుడ్. సో మనకి ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి ఫస్ట్? సరే ఇప్పుడు మన కోర్స్ అయిపోతుంది, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవుతాం? అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్? సెల్ఫ్ ఇంట్రడక్షన్ అదొక మాక్సిమం 1 minute కన్నా ఎక్కువ చెప్పినా వేస్ట్, వాడికి బోర్ కొడుతుంది కదా. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఏం చెప్తాం మనం? మన నేమ్, మన ఎక్కడి నుంచి వచ్చాము, ఇవన్నీ కాకుండా కొంచెం స్పెషల్గా ఏదైనా చెప్పాలి మనం. అంటే వాడికి కొంచెం ఇంట్రెస్ట్ కలగాలి. ఇంట్రెస్ట్ కలగాలంటే వాట్ ద ప్రాజెక్ట్స్ విచ్ యూ డిడ్. సో ఇప్పుడు ఫ్రెషర్ కింద వచ్చాను, నేను ఏ ప్రాజెక్ట్స్ చేస్తాను? నేను నెట్వర్కింగ్ మీద, మన ప్యాకెటర్స్లో కానీ, జేఎన్ఎస్లో కానీ, రియల్గా రౌటర్స్ మీద కానీ నేను నేర్చుకునే ఇన్స్టిట్యూట్లో ఈ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశాను. ఇలాంటి టోపాలజీస్ మీద వర్క్ చేశాను. ఐపీసెట్ విపిఎన్ ఆర్ ఎంపీఎల్ఎస్ ఇలాంటి ప్రాజెక్ట్స్ మీద నేను వర్క్ చేశాను. ఐ హావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ ది రౌటర్స్, ఫిజికల్ డివైజెస్. ఫ్రెషర్ కింద వెళ్ళినా కూడా ఐ హావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ ది రౌటర్స్, స్విచెస్ అండ్ ఫైర్ వాల్స్ అండ్ వైర్లెస్ డివైజెస్. సో దాన్ని యూ షుడ్ బి, అంటే మనకు వచ్చిన ప్రతిదీ 100% మనం చెప్పాలి, right? And then first half minute you go with the background, degree and name. That's enough. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్లో ఎప్పుడైనా సరే హాబీస్ కానీ ఎవరైతే ఎప్పుడు చెప్పకూడదు. మీకున్నా కూడా మీరు చెప్పకూడదు. హాబీస్, వీక్నెస్ పాయింట్స్ ఒకటి, హాబీస్ రెండు ఎప్పుడు చెప్పకూడదు ఎవరికి. వీక్నెస్ అయితే 100% చెప్పకూడదు. యూ షుడ్ గో విత్ ఓన్లీ స్ట్రెంగ్త్ చెప్పుకున్న ప్రాబ్లం లేదు మనకి. ఓకే. సో నెక్స్ట్ అసలు వాళ్ళు ఏం అడుగుతారు? ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మీ రెజ్యూమ్లో ఏవైతే పెట్టారో అవే అడుగుతారు. మా ఫ్రెండ్ ఇచ్చాడు నాకు రెజ్యూమ్, వాడు ఆల్రెడీ వర్కింగ్ ఒక 5 years, ఆ రెజ్యూమ్ నేను పెట్టుకుంటాను, బాగుంది, వాడికి ఎక్కువ పేజెస్ ఉన్నాయని చెప్పి పెట్టుకుంటే బిస్కెట్. సో 100% మనం ఏం చేయాలంటే మన దగ్గర ఎంత స్టఫ్ ఉంటే అదే పెట్టాలి. సో మీకు నేను శాంపుల్ రెజ్యూమ్స్ కొన్ని పంపిస్తాను నేను. సో శాంపుల్ రెజ్యూమ్స్ మీరు చూసుకొని నాకు ఏ టాపిక్స్ వచ్చు, ఓకే ఈ టాపిక్స్ నాకు వచ్చు, అవే పెట్టుకోండి.
యూ డోంట్ రిక్వైర్ టు పుట్ ఎవ్రీథింగ్. ఇస్ ఇట్ క్లియర్? సో మనకి ఏ టాపిక్స్ అయితే వస్తాయో ఆ టాపిక్స్ వరకు పెట్టుకుంటే దట్ షుడ్ బి ఎనఫ్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఇంకా నెక్స్ట్ మీ రెజ్యూమ్ చూసి ఫస్ట్ క్వశ్చన్ అడిగేది వాడు బేసిక్ నెట్వర్కింగ్ మీద అడుగుతారు. సో బేసిక్ నెట్వర్కింగ్ ఏం అడుగుతారు? ల్యాన్, వ్యాన్, మ్యాన్ ఇవేం అడగరు. ఓఎస్ఐ మోడల్. సో టెల్ మీ అబౌట్ ఓఎస్ఐ మోడల్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఓఎస్ఐ మోడల్ అండ్ టీసీపీఐపీ మోడల్. ఓఎస్ఐ మోడల్కి టీసీపీఐపీ మోడల్కి డిఫరెన్స్ ఏంటి? రెండు చెప్పుకుంటాం మనం. సో దెన్ యూ నీడ్ టు గో విత్ దీస్ టూ. సో నెక్స్ట్ ఇదే అయిపోయాక నెక్స్ట్ ఏం అడుగుతారు? ఐపీ అడ్రస్సింగ్. ఐపీ అడ్రస్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రైవేట్ ఐపీ అంటే ఏంటి, పబ్లిక్ ఐపీ అంటే ఏంటి, వీటి గురించి కూడా మనం వీ నీడ్ టు లర్న్. అండ్ దెన్ సబ్నెటింగ్ అని చెప్పి కాన్సెప్ట్ ఉంటుంది ఐపీ అడ్రస్సింగ్ లోని. సో ఇది బేసిక్ లో అడిగేది. నెక్స్ట్ నా కంపెనీలో ఏం వాడుతాను అవే అడుగుతా. నువ్వు రెజ్యూమ్లో ఆర్ఐపీ పెట్టు, ఏ ప్రోటోకాల్స్ అయినా పెట్టు. నా కంపెనీలో ఏది వాడితే నేను అదే అడుగుతాగా. ఇంకోటి ఏం అడుగుతారంటే మీ ప్రోటోకాల్ స్ట్రాంగ్ ఉండాలి. ఫస్ట్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అని ఉంటాయి. ఈ ప్రోటోకాల్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉంటే దాన్ని కెన్ బి ఏబుల్ టు ఆన్సర్ ఈజీలీ. నెక్స్ట్ ఇంకొకటి ఏమొస్తుందంటే ఇప్పుడు నా కంపెనీలో రన్నింగ్ ఒక ఇష్యూ అవుతుంది. ప్రెసెంట్ ఏదో ఇష్యూ వచ్చింది నాకు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అది నాకు రిజాల్వ్ అవ్వట్లేదు ఇష్యూ. అప్పుడు నేను ఏం చేయొచ్చు? ఇంటర్వ్యూ ఎవడైతే వచ్చాడో వాడిని అడిగితే ఆ క్వశ్చన్ వాడి థింకింగ్ పవర్ ఎలా ఉందో అర్థమవుతుంది మనకి. అవును కదా? సో సపోజ్ ఇప్పుడు ఆస్క్, సో నాకు ఇలా ఇష్యూ వచ్చింది ఏంటంటే ఇంటర్నెట్ ఒక రౌటర్ వరకు వస్తుంది, అక్కడ నుంచి ఆ ల్యాన్ వరకు రావట్లేదు. సో నేను డీలింగ్ రౌటర్ ఒకటి వాడుతున్నాను, అక్కడ నుంచి కింద ఉన్న స్విచ్ కానీ ఫైర్ వాల్ కానీ రెండు ఇంటర్నెట్ రావట్లేదు అని చెప్తాను. దెన్ వాట్ ఎగ్జాక్ట్లీ అంటే నువ్వు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలవు అంటే నీ మైండ్లోనే ట్రబుల్ షూటింగ్ అవ్వాలి ఫస్ట్. ఓకే, రౌటర్ నుంచి స్విచ్కి వచ్చింది, స్విచ్ నుంచి ఫైర్ వాల్కి వచ్చింది, తర్వాత పీసీలకు వచ్చింది అని అనుకుందాం ఎగ్జాంపుల్. సో ఆ రౌటర్ వరకు ఇంటర్నెట్ వస్తుంది, కిందకి రావట్లేదు అంటే అది ఏమైంది వచ్చి ఇష్యూ. సో దట్ ఈస్ వాట్ వేర్ యూ స్టాండ్. అంటే వాడు ప్రాబ్లం చెప్పినప్పుడు మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ మనకి. ఇస్ ఇట్ క్లియర్? సో దట్ అంటే మనం అన్ని వేస్లో యూ షుడ్ బి ఏబుల్ టు డూ ది ప్రాక్టికల్స్. అందుకోసం ప్రతి ప్రాక్టికల్లోనూ విల్ హ్యావ్ ఇంటర్నెట్. ఇనిషియల్ అండ్ వ్యాన్ లో తప్ప, ఈ 2 ప్రాక్టికల్స్ లో తప్ప, బేసిక్ ప్రాక్టికల్స్ లో తప్ప నెక్స్ట్ ప్రతి ప్రాక్టికల్లోనూ వి ఇంక్లూడ్ ఇంటర్నెట్. మన అల్టిమేట్ గా కంపెనీకి వెళ్తే మన ఇంటర్నెట్ కోసమే కదా వర్క్ చేసేది. ఎంప్లాయీస్ అందరికీ మనం ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలి. కానీ ఎలా ప్రొవైడ్ చేయాలి? స్లోనెస్ ఉండకూడదు, వాళ్ళకి ఫాస్ట్ ఉండాలి. అంటే ఎలా ప్రొవైడ్ చేయాలి? సో ఆల్ దోస్ థింగ్స్ విల్ డిస్కస్ విత్ ది ప్రాక్టికల్స్. అండ్ అందరికి ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా, ఎంత ఉంది ర్యామ్ ఆన్ యువర్ ల్యాప్టాప్? One week 10 days పడుతుంది. Okay, so I guess most of you has joined. Then we'll start. Okay, are you guys able to see my screen, everyone? Krishna, Sandesh,
Srikanth, Uday, Abhilash. Are you able to see my screen, guys? Yes, sir. Hi, Sandesh. How are you? ఎలా ఉన్నారు? చాలా రోజులకి. Yeah, sir. హాయ్ సార్, బాగున్నా. అర్జెంట్ మహారాష్ట్రకి వెళ్ళాల్సి వచ్చింది సార్ ఒక పని మీద. Okay, no problem. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు యా. Okay. So first we'll start with the different types of network. Then what are the kinds of network which you have? What are types of network? So మనం LAN, MAN and WAN. సో ఇది కాకుండా మనకు వేరేది కూడా ఉంది. PAN విన్నారా? PAN, Personal Area Network. Suppose if you take your mobile and if you provide hotspot for 3 to 4 devices, I can say it is called as a PAN. Is it clear? So personal area network. Suppose if you are sharing something from your hotspot towards the other device, which is called as a PAN. But in companies, we go with only these three, which is local area network, metropolitan area network, and wide area network. But what are these three are? So what is exactly local area network? Local area network content. If suppose if you got some PCs are there, so all those PCs, suppose if you take this institute, so institute లో నాకు ఒక 10 PCs ఉన్నాయి అనుకున్నా, and I need to have a communication between only these 10 PCs. I just need to have a communication between these 10 PCs. Then do we require internet? ఈ 10 PCs మధ్యన కమ్యూనికేషన్ కోసం నాకు ఇంటర్నెట్ కావాలా వద్దా? It's not required. So I just need to share the data, right? I just want to share the data between PC1 to PC2. For example, if you see here, I got 4 PCs are there, and 4 PCs మధ్యన I just need to share the data between 1 PC to 2, 2 to 3, 3 to 4, and 4 to 1. I just need to share the data. Then do we require internet here? Only information మాత్రమే కదా నేను పంపించాల్సింది. Then we don't require any internet. Am I right or wrong? So then, for local area network, we may not require internet. Is it clear? Then I just need to have a hub or a switch. We just need to have a centralized device which is called as hub or a switch. With the help of a hub or a switch, we can be able to communicate from one PC to other PC. Is it clear? So this is called as local area network. But if I require internet also, then so I need to have a communication between all the 4 PCs as well as internet also. Then you can see a port here. Then how many ports are there on the switch? 1, 2, 3, 4, 5, 6. Correct? I got 6 ports are there. Already I have connected 4 ports. The remaining left are 2. Then 1 port can be used for internet, right? Sir, no. 1 port can be used for internet. And మొత్తం నాకున్న 5 PCs, 6 ports లో 4 PCs are connected to these PCs. 4 ports I connect to the PCs, and 1 port I will use for internet. So when I took the internet, he will provide me a cable. మన ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించుకోగానే వాడు ఏం చేస్తాడు, మన ఇంటికి వస్తాడు, ఒక కేబుల్ ఇస్తాడు, అవునా? Then I put that cable into my switch. Then automatically what are the devices which are there, every PC will get the internet. Is it clear or not? So this is what exactly happens on LAN. Okay. And next one is which is called as a LAN. And then if suppose if you take MAN, so I have 2 branches are there. One is Ramelpet and one is Banjaras. Or if you take Infosys, so Infosys ki 2 branches ఉన్నాయి అక్కడ. For example, if you take ఒకటి వచ్చి మనకి పోచారంలో ఉంది, ఉప్పల్, and the other one is in Gachibowli. Now what exactly you want is you need to have a communication between one branch to other branch. From Pocharam branch to Gachibowli branch, and Gachibowli branch data should be replicated on Pocharam branch. అంటే నా లైక్ ఉప్పల్ బ్రాంచ్ లో ఏదైతే ఉందో బ్రాంచ్, ఇన్ఫోసిస్ బ్రాంచ్, అక్కడున్న డేటా మొత్తం నాకు గచ్చిబౌలిలో ఉన్న బ్రాంచ్ లోకి వెళ్ళాలి. సో గచ్చిబౌలిలో ఉన్న ఈ డేటా మొత్తం నాకు సింక్ అయ్యి ఉప్పల్ బ్రాంచ్ తో ఉండాలి. అంటే ఏం చేయాలి ఇక్కడ నేను? I just need to use a MAN connection. If you take the same thing, then I'm using a cable between these 2 branches, which is called as a MAN. But what kind of cable we use here? Fiber cable. Then we are using a cable which is called as a fiber. But now I got a question. So then what kind of cable we are using between PC to the switch? Then what kind of cable we are using between PC to a switch? Ethernet cable or LAN cable or patch cable. We got multiple names. Okay, or RJ45 cable అన్నప్పుడు మళ్ళీ అందులో మనకి ఈ డిఫరెంట్ వస్తాయి. We call it as a patch, LAN cable or Ethernet cable. Is it clear? So I'm using the Ethernet cable from my switch to the PCs, and from switch to switch or hub to hub or switch to hub, I'm using the optical fiber cable. Then ఇప్పుడు మనకి patch cable లో డేటా అనేది ఎలా వెళ్తుంది? సో ఇప్పుడు నా PC నుంచి నేను స్విచ్ కి డేటా పంపించాలంటే how the data will be traversed or traveled. ఎలా వెళ్తుంది మనకి డేటా అనేది? త్రూ కేబుల్ ద్వారా వెళ్తుంది.
సో కానీ అందులో ఏముంటుంది, వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ హ్యావింగ్ ఆన్ ది కేబుల్. సో మన అందులో డిస్కనెక్షన్ వాడతాం కదా ఇంట్లో. సో డిస్కనెక్షన్ లో లోపల ఏముంటుంది మనకి, కాపర్ వైర్ ఉంటుంది, కరెక్ట్. ఇన్ ద సేమ్ వే ఇన్ దిస్ ప్యాచ్ కేబుల్స్ ఆల్సో, ద కేబుల్ విచ్ ఆర్ కనెక్టింగ్ బిట్వీన్ hub to the switch, hub to the PCs, that cable is also having a copper cable. మనకి డిస్కనెక్షన్, మనకి డిస్క్ కేబుల్ పట్టుకుంటే మనకి విల్ గెట్ ఎ షాక్, ఎడ్జ్ టిప్ లో పట్టుకుంటే సమాజ్ అట్ టైం విల్ గెట్ ఎ షాక్, రైట్. కానీ ఈ కేబుల్ కి మొత్తం అంతా ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి, సో మనకి ఎడ్జ్ టిప్ లో పట్టుకుంటే మనకి షాక్ కొడుతుంది. బట్ ఇఫ్ యూ టేక్ దిస్ ప్యాచ్ కేబుల్, ఎవ్రీథింగ్ ఇస్ ప్లాస్టిక్, అందుకోసం మనకి షాక్ కొట్టదు ఇది. ఇస్ క్లియర్? So everything will be shielded with the plastic. Okay. So, but the cable what we are using between one branch to other branch, which is called as optical fiber cable, and we should not play games with the optical fiber cable when you cut the cable. If you cut the cable, so the slice another ante అందులో ఉన్న optical fiber cable చాలా thin గా ఉంటుంది. Like if you go with glass type ఉంటుంది, అది మనకు ఒకసారి మనకు గుచ్చుకుందంటే it could be a big problem. అది మనకు అందులో ఉండిపోయిందంటే అది తీయడం కూడా కష్టం మనకి. అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆల్సో విల్ కమ్స్ ఇన్ ది కంపెనీస్ ఈస్ విత్ ది ఆప్టికల్ ఫైబర్ ఓన్లీ. కంపెనీస్ లో ఇష్యూస్ వచ్చేది కూడా వీటి వల్లే వస్తాయి. ఎందుకని, ఎనీ ఐడియా? మనకి కంపెనీస్ లో చాలా వరకు కంపెనీస్ లో ఎవరైతే ఫుడ్ ఆఫీస్ లోనే తింటారో అక్కడ ఇష్యూస్ అన్ని ర్యాట్స్, మోస్ట్ ఆఫ్ ది ర్యాట్స్ విల్ ఈట్ దిస్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. ఎందుకని, దే డోంట్ ఈట్ ది ప్యాచ్ కేబుల్స్, తిన్నా కూడా ఎక్కువ తినవు. But if you go with the patch cable, optical fiber, they eat much, because ee cable lo appudu so there is a gum. So a gum valla entante, so they got attracted with those gums, gel. So andukosam they eat all the cable, and the patch cable poina we can be able to buy easily. But if you lost the optical fiber cable, depends on the meter, you will have more cost. If suppose నాకు ఒక 1 మీటర్ కేబుల్ కావాలి, లేదా 5 మీటర్స్ అనుకుందాం, it costs around 5,000 to 10,000. Depends on the vendor again. So మనకి చాలా vendors ఉంటాయి. So depends on the vendor, the cost will be so varied. So highest కాస్ట్ ఏ వెండర్ లో ఉంటుందంటే పాండుట్ అని చెప్పి ఒక వెండర్ ఉంది, అది యూఎస్ బేస్డ్ కంపెనీ, పాండుట్, PANDUIT. సో చాలా రేర్ గా వాడతారు మన ఇండియాలో ఆ కేబుల్ ని, బికాస్ ఐ హావ్ సీన్ సమ్ ఆఫ్ ది క్లయింట్స్ ఆర్ యూజింగ్ ఇట్. సో పాండుట్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది, వాడిది ప్యాచ్ కేబుల్ ఒకటే 500 రూపీస్, 1 మీటర్ కేబుల్ ఒకటి 500 రూపీస్. అండ్ సో 10 years అయినా కూడా స్టిల్ యూ కెన్ యూస్ ద కేబుల్, అంత స్ట్రాంగ్ ఉంటుంది వాడి కేబుల్. PANDUIT, పాండుట్. ఓకే. సో తర్వాత మనకి చాలా వచ్చినాయి ఇండియా మేడ్ లో మనకి చాలా వచ్చినాయి, కానీ బట్ దోస్ ఆర్ నాట్ మచ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్. సో దిస్ ఒక కేబుల్ నేను తెస్తాను, ఐ విల్ షో యూ దట్. ఓకే. సో ఆప్టికల్ ఫైబర్ ఇస్ వన్ ఆఫ్ ది కేబుల్ విచ్ ఈస్ యూజ్డ్ బిట్వీన్ వన్ బ్రాంచ్ టు అదర్ బ్రాంచ్. అంటే ఇందులో మరి మనకి డేటా అనేది ఎలా వెళ్తుంది, light rays. The data will go through light rays. Is it clear? But whereas on the patch cables, it go to electrical waves. అంటే మనకి ఇక్కడ నాకు ఇంకో డౌట్ వచ్చింది. Suppose if you want to send a packet from your phone, మన ఫోన్ నుంచి డేటా పంపించేటప్పుడు ఎలా వెళ్తుంది ఫస్ట్ అసలు? Suppose if I am sending hi message, so hi how are you అని చెప్పి ఒక మెసేజ్ పంపిస్తాను నా ఫోన్ లో. I just type in WhatsApp and I send a message hi how are you అని చెప్పి పంపించాను. ఈ మెసేజ్ అనేది మన ఫోన్ లో ఉన్నంతసేపు it will be converted into binary, which is zeros and ones. Is it clear? Which will be converted into zeros and konne rasam, but you will have more. For example, I just wrote. So every data will be converted into zeros and ones. So దీన్ని మనం ఏమంటామంటే ఎన్కోడింగ్. We call this as encoding అంటాం మనం. సో సరే, నా ఫోన్ నుంచి బయటికి డేటా రావాలి అంటే I need to send this packet to my friend. సో ఎప్పుడైతే మన ఫోన్ లో డేటా ఉంటుందో అది జీరోస్ అండ్ వన్స్ కింద ఉంటుంది. అది ఎప్పుడైతే మనకి వైఫై, నా ఫోన్ నుంచి వైఫై వెళ్తుందో, విచ్ ఇస్ మై రౌటర్, then automatically this signal, this zeros and ones will be encoded again. It will be encoded again and it will be sent as signals, which is radio frequency waves, which will be converted into radio frequency waves. దాన్ని మనం ఇన్ జనరల్ గా ఏం చెప్పుకుంటే వైఫై సిగ్నల్. వైఫై ద్వారా మన ఫోన్ నుంచి, నా ల్యాప్టాప్ నుంచి ఐఎమ్ సెండింగ్ a packet to this access point, which is a router. మన భాషలో మనం ఏమనుకుంటాం అంటే we call it as a router. From my laptop I'm sending data through Wi-Fi, but we can't be able to see it, right? Yes or no? So data మొత్తం రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వెళ్తుంది. సరే, ఇక్కడి నుంచి వెళ్ళాల్సింది మరి. సరే, నా డేటా మొత్తం it went to the router. From there
You can see a yellow color cable on the back side. That's patch cable. And again, so in radio frequencies it will be converted into electrical waves. Electrical signals మనం చెప్పుకోవచ్చు. అంటే the high message will be converted into binary to radio frequency waves, and once the packet has reached to the router, it is converting these radio frequency waves into electrical waves. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ వేవ్స్ మళ్ళీ ఎలా కన్వర్ట్ అవుతుంది? Then again this electrical waves will be converted into light rays. ఎందుకని? Because so electrical waves within my room or within my office, so ikkadi nunchi bayitiki velalaga, the packet has to go outside of the internet. Then we are using light rays, which is OFC cable. We are using the optical fiber cable here, and then for the electrical cable, for the electrical waves, we are using patch or Ethernet, or I can say this is LAN cable. We got multiple names are there here. Is it clear? Is it clear or not? So మళ్ళీ మనకి రేడియో ఫ్రీక్వెన్సీలు ఏమైనా డిఫరెన్స్ ఉందో మళ్ళీ వైఫైలో ఏముంటాయి? సో ఉండవు కదా. వైఫై సిగ్నల్స్. సో ఇందులో కూడా మనకి 2 types ఉంటాయి. యూ విల్ గెట్ ఇట్ ఆన్ వైఫై క్లాసెస్, విచ్ ఈస్ 2.4 GHz స్పీడ్. ఎంత స్పీడ్లో నాకు ఇంటర్నెట్ రావాలి. అండ్ దెన్ 5.0 GHz GHz అంట. ఇలా మనకి డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఇట్ విల్ బి కన్వర్టెడ్. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్. అంటే మనం ఒక ప్యాకెట్ పంపించేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, వెంటనే ప్యాకెట్ వెళ్ళిపోయింది. సో ఫ్రమ్ మై ఫోన్ ద ప్యాకెట్ హాస్ సో రీచ్ టు మై డెస్టినేషన్ ఇన్స్టెంట్లీ అనుకుంటాం. బట్ దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఆన్ ది ఇంటర్నెట్. సరే, ఇక్కడ దాకా ఇట్ వెంట్ ది లైట్ రేస్. సో నెక్స్ట్ టైం అవుతుంది, ద ప్యాకెట్ గోస్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. మీ డెస్టినేషన్ వరకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ లైట్ రేస్ అనేవి ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈథర్నెట్, ఎలక్ట్రికల్ వేవ్స్, and then radio frequency waves, and then binary, and then the actual message. But for explaining it took so much of time, correct? అదే మనకి రియల్ టైమ్ లో మెసేజ్ పంపించేటప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్, మైక్రో సెకండ్స్ లో మన ప్యాకెట్ వెళ్ళిపోతుంది. I'm right or wrong? So this is what exactly happens on the internet. So then I need to have more amount of transfer. Data transfer has to be happen. Because of that, if it is a longer distance, we are using only optical fiber within the building. If suppose now we are having a branch in 6th floor, now after 1 year I start a branch in 5th floor also. Distance takkuve kada, I can go the patch cable. Ledu, I need to have more data transfer between my 6th floor to 5th floor. Otherwise ingo 1 year first floor ఒకటి నేను స్టార్ట్ చేశాను. ఈ నాకు 3 floors లో నాకు డేటా కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్ ఉన్నాను. అప్పుడు ఏం చేయాలి నేను? My data transfer has to be very fast. Then I need to use optical fiber. Within the building you can use optical fiber if you want to send more amount of data. But in general, we use only patch cables. Is it clear? Okay, this is what exactly MAN is. And then in MAN also, internet is not compulsory. Can you come branch to branch without internet? How can you send a traffic? Intranet. So internet is separate connections ఉంటాయి, which is called as lease line connections. We call this as lease line. Then what exactly ISP? So ISP అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. అంటే మనకి ఇంటర్నెట్ ఇచ్చేవాళ్ళు టాటా, ఎయిర్టెల్, జియో, విఐ, వీళ్ళందరూ ఏం చేస్తారంటే మన బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్ వరకు చెప్పుటే కేబుల్, సపరేట్ కేబుల్ ఫర్ యూ ఓన్లీ. ఆ కేబుల్ మీ డేటా తప్పితే ఎవరిది ఉండదు. అండ్ then ఇన్స్టలేషన్ చార్జ్ ఇస్ వెరీ హ్యూజ్. ఇది ఒకప్పట్లో వాడాలి. బిఫోర్ 16 to 17 years back, then they used to use. We used to have a building in Begumpet. Ruxana Mall అని చెప్పి ఒక బిల్డింగ్ ఉండేది. పుల్లారెడ్డి బిల్డింగ్ ఉన్నారు ఎవరన్నా? పుల్లారెడ్డి అని చెప్పి ఒక బిల్డింగ్ ఉండేది. అందులో యాక్సిస్ బ్యాంక్ ఉంది ఇప్పటికి, మెయిన్ హెడ్ ఆఫీస్. సో ఈ 2 బ్రాంచెస్ రుక్సానా మాల్ వచ్చి మనకి షాపర్ స్టాప్ ఐడియా ఉందా? అదేదో ఐడియా ఉంటుంది. షాపర్ స్టాప్ ఉన్నారు కదా, ఆ బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ ఉండేది. దానికి ఆపోజిట్ లో ఒక 1/2 kilometer లో ఇంకో బ్రాంచ్ ఉండేది. Then what you use is, I just need to have a data transfer between these 2 branches. Then I took the same connection. They took the same connection and they are paying around 2 to 3 lakhs. Internet avasarama? Waste kada. Then instead of that, malli idi kaakunda they are using internet connection also. They are using separate internet connection also, which is not good, right? And
డేటా ట్రాన్స్ఫర్ కోసం ఒక టైప్ ఆఫ్ కనెక్షన్, ఇంటర్నెట్ కోసం ఇంకో కనెక్షన్. అదే ఈ కనెక్షన్ బికాస్ మొత్తం ఇంటర్నెట్లో వాడుకోవచ్చుగా. I'm right or wrong? Then after that we have removed all the connections and we moved from Begumpet to the Gachibowli. We got a new building and we moved it, and then we have removed lease line connection and we took only ILL connection. Internet lease line connection అంటాం దాన్ని. Internet with physical connectivity అయితే internet lease line, which is somewhat better if you compare with the lease line. Is it clear or not? And ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ యాజ్ అ నెట్వర్క్ ఇంజనీర్ ఫస్ట్ యూ నీడ్ టు వర్క్ ఓన్లీ ఆన్ రౌటర్స్ అండ్ స్విచెస్. డౌన్ ద లైన్ ఒక 10 years అయింది, అప్పుడు యూ షుడ్ బికమ్ యాజ్ ఎ లీడ్ ఆర్ ఎ మేనేజర్. అలాంటి రావు. ఎప్పుడు నేను సీనియర్ నెట్వర్క్ ఇంజనీర్ కింద వర్క్ చేస్తాను, నెట్వర్క్ ఇంజనీర్ కింద వర్క్ చేస్తానంటే కాదు కదా. యూ షుడ్ హ్యావ్ ఎ గ్రోత్. ఆఫ్టర్ 10 years డౌన్ ద లైన్ ఐ షుడ్ బికమ్ యాజ్ ఎ టీమ్ లీడ్. ఒక టార్గెట్ పెట్టుకుని ఐ షుడ్ బికమ్ యాజ్ ఎ టీమ్ లీడ్. మరి అప్పుడు ఇంకా నేను రౌటర్ల మీద వర్క్ చేస్తే వర్కౌట్ కాదు. దెన్ ఐ షుడ్ మెయింటైన్ ది ఎంటైర్ నెట్వర్క్. సో దెన్ ఇఫ్ ఐ నీడ్ టు బై న్యూ డివైసెస్, కంపెనీలో ఏ డివైస్లు ఉన్నాయి, దానికి కొత్తగా ఏమొస్తున్నాయి, అండ్ బడ్జెట్ కూడా ఉండాలి మనకి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టేకింగ్ కేర్ బై ఏ లీడ్ ఆర్ ఏ మేనేజర్. యూ షుడ్ గో టు దట్ పొజిషన్. దెన్ ఆల్ దోస్ థింగ్స్ విల్ బి, యూ షుడ్ నో ఆల్ దోస్ థింగ్స్. సో అంటే అప్పుడు కోసం ఇప్పుడే చెప్తున్నాను అంతే. బట్ సమాధి అట్ ద టైం ఏదో ఒక పాయింట్లో మీకు ఇవన్నీ ఉపయోగపడతాయి కంపెనీలోకి వెళ్ళాక. ఓకే, అండ్ దెన్ వైడ్ ఏరియా. Now I have a branch in one is in India and the other one is in US. Now I need to have a communication between India branch to US branch. మరి ఇక్కడ ఏ కేబుల్ వాడతాం? Optical fiber. Again we are using optical fiber. And how the cable will be laid? How the cable will be laid between one branch to other branch? So ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు. One country to other country. Through oceans, seas. Correct? సో ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారంటే ఇంటర్నెట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి అని చెప్పి అడిగారు క్వశ్చన్. ఫ్రమ్ వేర్ విల్ గెట్ ది ఇంటర్నెట్? శాటిలైట్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది శాటిలైట్, మనకి డిస్కనెక్షన్ కూడా మనకి శాటిలైట్ నుంచి వస్తుందిగా. డిస్కనెక్షన్స్, మన ఇంట్లో వాడే డిస్కనెక్షన్స్ అన్ని శాటిలైట్ నుంచి వస్తాయి. ఎప్పుడైతే కొంచెం క్లౌడ్ వచ్చిందో ఇంటర్నెట్ రాదు, అవునా కదా. ఇఫ్ సపోజ్ ఇఫ్ యూ గాట్ ది సేమ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఫ్రమ్ ది శాటిలైట్, దెన్ హౌ మెనీ అవర్స్ యూ విల్ వర్క్ పర్ డే? సమ్మర్ అయితే ఓకే, వింటర్ సీజన్ అనుకుందాం, అప్పుడు మనం వర్క్ చేయగలమా? ఇఫ్ యూ గెటింగ్ ఇంటర్నెట్ ఫ్రమ్ ది శాటిలైట్ ఇస్ నాట్ పాసిబుల్, రైట్? ఫ్రమ్ వేర్ యూ ఆర్ గెటింగ్ ది ఇంటర్నెట్? Through cables only. Anywhere around the world we are getting through cables. Is it clear? Okay, so from one branch to other branch also we are using only optical fiber cables. So but these cables will be laid under the oceans. Is it clear? These cables will be laid under the oceans. But for this we need to have a separate device. దీనికోసం separate గా ఒక డివైస్ వాడతాం మనం. ఏంటి అంటే router. We use a router. But what is exactly a router? A router is a device which will enable the communication between one LAN to other LAN. మనకు ఆన్లైన్లో అభిలాష్ అని చెప్పి, కృష్ణ, సందేశ్, వీళ్ళందరూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారు. బట్ ఐఎమ్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ దెమ్, రైట్? అండ్ దెన్ దే ఆర్ ఆల్సో ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ us. బట్ హౌ? ఇంటర్నెట్. ఇప్పుడు నా పీసీలో వేరే ఐపీ వాడతాను, వాళ్ళ దగ్గర వేరే ఐపీ వాడతారు. బట్ స్టిల్ వీఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్. బట్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? బై యూజింగ్ ఎ రౌటర్. ఎ రౌటర్ ఇస్ ఎ డివైస్ which will enable the communication between one LAN to other LAN. మన ప్రాక్టికల్స్ కూడా వీటి మీద చేస్తాం. We do on the routers, not a Netgear or D-Link. We are working on Cisco routers. Is it clear? So then, అంటే రెండు బ్రాంచ్లకి ఒక రౌటర్ చాలదు, ఒక్కొక్క బ్రాంచ్ లో ఒక రౌటర్ కావాలి. సో ఇన్ ఇండియా బ్రాంచ్ I need to have a router, whereas our US branch also I need to have a router. Without this we can't be able to communicate. Is it clear or not? So then ఇక్కడ మరి ఎలాంటి కేబుల్ వాడతాం అంటే ఆప్టికల్ ఫైబర్. మళ్ళీ ఆప్టికల్ ఫైబర్ లో కూడా we got two types. Yes, తిరుమల గారు చెప్పండి. What kind of cables we are having? Any idea? In the optical fiber also we got two types. One is called as single mode fiber, multi-mode. Single mode fiber and multi-mode fiber. Single mode fiber and multi-mode fiber. But what are these two are? So single mode fiber ఎప్పుడు వాడతాం, multi mode fiber ఎప్పుడు వాడతాం? Same like your Wi-Fi, 2.4 GHz and 5.0 GHz. So 2.4 GHz it will provide a longer range of internet. అంటే మనకు వైఫై సిగ్నల్స్ ఎక్కువ డిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది 2.4. బట్ ఇప్పుడు గో టు 5.0, సపోజ్ యాక్స్ పాయింట్, ఈ యాక్స్ పాయింట్ నాకు 2.4 ఉంది, 5.0 ఉంది అనుకుందాం.
సో నేను ఈ రూమ్ లో ఉన్నంత వరకు నేను 5.0 వాడుకోవచ్చు, హ్యాపీగా వాడుకోవచ్చు, నాకు ఏ ప్రాబ్లం లేదు, స్పీడ్ వస్తుంది ఇంటర్నెట్. బట్ ఇఫ్ ఐ గో టు 5th floor, then I will not be able to get 5.0. I need to use only 2.4 gigahertz. Automatically switch అయిపోతుంది. In this access point, it will be switched automatically. కానీ మనం వాడే ఈ రౌటర్స్ లో అలా స్విచ్ కాదు. మనకి 2.4 కి సెపరేట్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది మనం పెట్టుకుంటే, అండ్ 5.0 కి సెపరేట్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. అనుకునే ఈ రెండింటికి యూ కెన్ యూజ్ ద సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్, బట్ ఆటోమేటిక్ గా స్విచ్ అయితే కాదు అవైతే. ఇస్ ఇట్ క్లియర్? సో వీఆర్ యూజింగ్ సింగిల్ మోడ్ ఫైబర్ అండ్ మల్టీ మోడ్ ఫైబర్. సేమ్ అలాగే వైఫై ఎలా అయితే ఉందో ఇందులో కూడా సింగిల్ మోడ్ ఫైబర్ ఈజ్ ఫర్ లాంగర్ డిస్టెన్స్. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ, ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు, చెన్నై, యుఎస్, ఆస్ట్రేలియా, ఎనీవేర్ అరౌండ్ ద వరల్డ్, ఆర్ ఫ్రమ్ అమీర్పేట్ టు హైటెక్ సిటీ, గచ్చిబౌలి టు హైటెక్ సిటీ, ఫ్రమ్ గచ్చిబౌలి టు అమీర్పేట్, ఫ్రమ్ గచ్చిబౌలి టు కేపీహెచ్పి. ఇది కూడా నాకు లాంగర్ డిస్టెన్సేగా, మినిమం 10 to 12 kilometers ఉంటుంది మనకి. సో ఐ కెన్ సే ఇన్ దిస్ ఆల్సో వీఆర్ యూజింగ్ సింగిల్ మోడ్ ఫైబర్. కానీ విత్ ఇన్ ద బ్రాంచ్ లో now I got 5th floor and 4th floor, then I can go with multi-mode. So for shorter distance we are using multi-mode fiber, for longer distance we are using single mode fiber. Is it clear about this? Now we'll go to the theory slide, a theory slide. Now let's go through this. Local area networks are used to connect networking devices which are very close to the geographic area. అంటే మనకి within the lab, within the building, within the floor, within the campus లో ఉంటే I can say this is called as local area network. If suppose if you take any college, వాళ్ళకి ఈసీ బ్రాంచ్, మెకానికల్ బ్రాంచ్, సో ఎలక్ట్రికల్ బ్రాంచ్, ఇలా వాళ్ళు మల్టిపుల్ ఈ బ్రాంచ్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటే బిల్డింగ్, ఒకటే కాలేజ్ లో దే గాట్ మల్టిపుల్ బిల్డింగ్స్. ఐ రైట్ ఆర్ రాంగ్? ప్రతి బిల్డింగ్ కి దే నీడ్ టు హావ్ ఇంటర్నెట్ యాక్సెస్. అంటే వాళ్ళు ప్రతి బిల్డింగ్ కి సెపరేట్ గా కనెక్షన్ పెట్టించుకుంటారు వాళ్ళు. దే డోంట్ యూస్ సపరేట్ కనెక్షన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్. మెయిన్ బ్లాక్ కి వాళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుంది, అక్కడ నుంచి దే విల్ డిస్ట్రిబ్యూట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్. అంటే దీని మొత్తాన్ని ఐ కెన్ గో విత్ ల్యాన్, ఐ కెన్ సే ఇట్ ఇస్ కాల్డ్ as ల్యాన్ ఓన్లీ. అండ్ దెన్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సరే ఇప్పుడు నాకు సపోజ్ ఇప్పుడు టేక్ సంథింగ్ ఏబిసి కాలేజ్ ఉంది ఒకటి. సో దే గాట్ ఎ బ్రాంచ్ ఇన్ గచ్చిబౌలి, దే గాట్ ఎ బ్రాంచ్, అండ్ దే గాట్ వన్ మోర్ బ్రాంచ్ ఇన్ హైటెక్ సిటీ. దే గాట్ 2 branches. వాళ్ళకి two branches ఉన్నాయి. Now they need to have a communication between one branch to other branch. Then I will go to metropolitan area network. Metropolitan area networks are used to connect networking devices that may span around the entire city. అన్నాను ఇక్కడ ఈ నేమ్ లోనే ఉంది మెట్రో. మెట్రో అంటే ఏంటి? మెట్రో బస్, మెట్రో ట్రైన్, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఏంటి? విత్ ఇన్ ది సిటీ ఓన్లీ. ఏదైనా సరే మెట్రో అంటే ఇట్ విల్ బి విత్ ఇన్ ది సిటీ. సో ఐ యామ్ నాట్ రాంగ్? ఇప్పుడు నేను మెట్రో బస్ ఎక్కి నేను వైజాగ్ వెళ్ళాలంటే వెళ్ళలేనుగా. I'm not wrong. So I can roam within the city only. In the same way, man also will work within the city only, within the premises of city. Is it clear? But if I go to WAN, wide area network which connects 2 or more networks, 2 or more LANs, ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కమ్యూనికేట్ కావాలి. So then we are going with WAN. So with the different geographical networks or different geographical locations. Suppose if you take TCS, Infosys, IBM, they got multiple branches around the world. But how do they connect? By using WAN only. Is it clear? Is it clear about LAN and WAN and MAN? Okay. And then campus area అంటే మనకి మ్యానే వస్తుంది. క్యాంపస్ నెట్వర్క్ మనకి మ్యాన్ వస్తుంది. ఇప్పుడు దాన్ని మెట్రో ఎథర్నెట్ అన్నాం. We don't call it as a campus network. So we got a new name which is called as metro ethernet అన్నాం. So the speed about is around 80 gig also will be available. మనకి 80 gig ఉంది. ఇప్పుడు కొత్తగా మనకి 100 gig కూడా వచ్చింది మార్కెట్లోకి. సో ఎర్లియర్ యూస్ టు యూస్ అంటే మనకి ఇట్ విల్ బి బిట్వీన్ స్విచ్ టు స్విచ్ మాత్రమే ఉంటుంది. వీ కాంట్ యూజ్ ఎ రౌటర్. సో హై ఎండ్ స్విచ్ వాడి స్విచ్ టు స్విచ్ కనెక్షన్స్ ఇస్తాం. స్విచ్ పోర్ట్ హ్యాస్ టు సపోర్ట్ 100 gig. నా స్విచ్ పోర్ట్ 100 gig సపోర్ట్ చేస్తే ఒక యూజ్ కేబుల్. సెక్రటేరియట్ నాకు అంత ఐడియా లేదండి, వాళ్ళు ఎలా కనెక్ట్ చేశారు. ఐ డోంట్ వర్క్ ఆన్ దేర్. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ లైక్ మనకి మాకు యూఎస్ లో బ్రాంచెస్ ఉన్నాయి. So we got in California, we got in multiple locations in Sydney, sorry, in San Francisco. So then they need to connect each other. Then up there we got high-end switches. One switch no switch port, the port which is there on the switch. The port which is there on the switch will support. ఒక్కొక్క పోర్ట్ మాకు
It will support up to 100 gig. అంటే నా పోర్ట్ 100 gig స్పీడ్ వరకు సపోర్ట్ చేస్తుంది. బట్ ఐ కెన్ పుట్ వాట్ ఎవర్ ఐ వాంట్. అంటే మేము అందులో వీఆర్ యూజింగ్ 80 gig స్పీడ్ వాడుతున్నాం మల్టిపుల్ లొకేషన్స్ కి. ఐ వాంట్ టు కాన్ఫిగర్ MPLS అని చెప్పి మేము ఒక ఫీచర్ వాడుతున్నాం. అండ్ దెన్ SD-WAN, సాఫ్ట్వేర్ డిఫరెంట్ వైడ్ ఏరియా నెట్వర్క్. సో దీనికోసం వీఆర్ యూజింగ్ మెట్రో ఈథర్నెట్. సో SD-LAN అంటాం దాన్ని ఇప్పుడు. ఓకే ఓకే is it clear about this local area network, metropolitan network and wide area network? Now we are going with basic requirements to form a network. అంటే ఒక నెట్వర్క్ ని ఫామ్ చేయాలంటే మనకి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి ఫస్ట్ అంటే మనం కంపెనీ స్టార్ట్ చేసాక సో మనకి ఇప్పుడు సరే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను ఇక్కడ. సో 6th floor ఏం నెక్స్ట్ అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ నేను స్టార్ట్ చేశాను. సో ఇన్స్టిట్యూట్ లో రిక్వైర్మెంట్ ఏముంటుంది? సో ఎంప్లాయీస్ వస్తారు, ఒక 10 members ఎంప్లాయీస్ వస్తారు. నాకు 10 members కి ఏం కావాలి? వైఫై కావాలి అండ్ దెన్ ల్యాన్ కూడా ఇవ్వాలి. ఒక 2 pieces ఉన్నాయి, వాళ్ళకి ఐ నీడ్ టు హ్యావ్ ఎ ల్యాన్. అంటే ఫస్ట్ నా ల్యాప్టాప్ లో NSE కార్డ్ ఉండాలిగా, విచ్ ఈస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ల్యాన్ పోర్ట్ అంటాం దాన్ని. వి కాల్ ఇట్ యాజ్ ఎ ల్యాన్ పోర్ట్. కెన్ యూ సీ? సో దిస్ పోర్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ల్యాన్ పోర్ట్. విల్ బి దేర్ ఆన్ యువర్ ల్యాప్టాప్ ఆల్సో. సో మనకి ల్యాన్ పోర్ట్ కావాలి కంపల్సరీ. విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ ల్యాన్ పోర్ట్ ఐ కెన్ బి ఏబుల్ టు కమ్యూనికేట్. అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ ల్యాన్ అండ్ వైఫై పోర్ట్, సో వైఫై చిప్. So next requirement, then how you are connecting? Okay, my laptop is connected to the router via Wi-Fi. Is one type, and the second type is I don't have Wi-Fi in my PC. My PC lo Wi-Fi ledu, so I'm using a cable from my laptop to this port. ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి కదా, అక్కడ మీకు పక్కన ఉండాలి, అక్కడ ఉన్నాయా? ఈ ప్యాచ్ పోర్ట్ అని చెప్పి ఉంది, బాక్స్ టైప్ IO పోర్ట్. ఎల్లో కలర్ మీద ఓపెన్ చేయొచ్చు, మీరు ప్లగ్ బాక్స్ కాకుండా అక్కడ ఉండాలి ఒకటి. సో ది ఫస్ట్ వన్, సో IO పోర్ట్స్ అంటాం మనం. సో దీని ద్వారా వీ కెన్ బి ఏబుల్ టు కనెక్ట్. అంటే ఐఎమ్ కనెక్టింగ్ ఏ కేబుల్ ఫ్రమ్ మై ల్యాప్టాప్ టు దిస్ IO పోర్ట్. సో మళ్ళీ ఇవి ఎక్కడికి వెళ్తాయి? నా మెయిన్ డేటా సెంటర్ ఎక్కడికైతే ఉందో, నా హబ్ రూమ్ ఆర్ డేటా సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తాయి కనెక్షన్స్ అండి ఫ్రమ్ బ్యాక్ ఎండ్. అంటే ఇది సీలింగ్ ద్వారా వెళ్ళొచ్చు లేదా ల్యాన్ ద్వారా. ఎక్కడి నుంచి అయితే మనకి ల్యాన్ కష్టం, అండర్ గ్రౌండ్ ద్వారా వెళ్ళడం కష్టం. బట్ ఇన్ కంపెనీస్ విల్ సెండ్ అండర్ పాస్ ఆల్సో, ఆర్ హియర్ విల్ గో విత్ సీలింగ్. ఎందుకు అంటే we can be able to remove easily ceiling here, but we can't be able to remove it, so tiles, right? But companies lo aithe మనం we can remove it from tiles also with put the cables. అక్కడ ఎక్కువ ఇష్యూస్ వస్తున్నాయి మనకి కంపెనీస్ లో కూడా. ఓకే, అండ్ ద నెట్వర్కింగ్ డివైసెస్. ఓకే, ఐ హావ్ 500 ఎంప్లాయీస్ ఆర్ దేర్. సో 500 ఎంప్లాయీస్ ఉన్నప్పుడు లేదా 10 ఎంప్లాయీస్ ఉన్నప్పుడు మనం ఎలాంటి డివైస్ కొనుక్కోవాలి? రౌటర్ కావాలా, స్విచ్ కావాలా, ఫైర్ వాల్ కావాలా, లేదా మూడు కావాలా? సో విల్ డిస్కస్ అబౌట్ దోస్ థింగ్స్ ఆన్ నెట్వర్కింగ్ డివైసెస్. అండ్ దెన్ టోపాలజీస్, హౌ టు బిల్డ్ ఏ నెట్వర్క్. ఒక నెట్వర్క్ ని ఎలా బిల్డ్ చేయాలి మనం, రౌటర్స్ ఫైర్ వాల్స్ ఎలా కనెక్ట్ చేయాలి మనం, దాన్ని మనం టోపోలజీస్ అంటాం. సో ఇన్ జనరల్ గా చెప్పుకోవాలనుకుంటే మనం ఇల్లు కన్స్ట్రక్షన్ ఇస్తాం. మనం ఇంజనీర్ వస్తాడు, ఇల్లు కన్స్ట్రక్షన్ ఇస్తాడు. వాడు ఇక్కడ మీకు బెడ్రూమ్ కావాలి, ఇక్కడ హాల్ కావాలి, ఇక్కడ కిచెన్ కావాలి, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కావాలని చెప్పి వాడు ఒక డిజైన్ వేసిస్తాడు. సేమ్ అలాగే యాజ్ అ నెట్వర్క్ ఇంజనీర్ వీ నీడ్ టు డిజైన్ ది నెట్వర్క్. ఓకే, వేర్ ఎగ్జాక్ట్లీ ఐ నీడ్ టు పుట్ మై పీసీస్, వేర్ ఎగ్జాక్ట్లీ ఐ నీడ్ టు పుట్ మై రౌటర్స్, స్విచెస్, ఫైర్ వాల్స్. సో దానికి మీరు ఒక డయాగ్రామ్ కూడా మీరు కూడా చేయాలి, నేను ఒక డయాగ్రామ్ ఇస్తాను, అది కూడా మీరు కాన్ఫిగర్ చేయాలి. సో వీ నీడ్ టు డిజైన్. అంటే మనం CCNAకి వెళ్ళేసరికి యూ షుడ్ బి ఏబుల్ టు డూ డిజైనింగ్ ఆల్సో, ది బేసిక్ డిజైనింగ్, నాట్ వెరీ మచ్. సో ఆల్ దోస్ థింగ్స్ విల్ డిస్కస్ ఆన్ టోపాలజీ. అంటే అందులో ఏమొస్తాయి? బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, మెష్ టోపాలజీ, స్టార్ అండ్ హైబ్రిడ్ టోపాలజీ. ఇలా మనకి 5 టోపాలజీస్ ఉన్నాయి. విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ టోపాలజీ. అండ్ దెన్ IP అడ్రస్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో వీటన్నిటి గురించి మనం విల్ డిస్కస్ టుమారో. ఇస్ ఇట్ క్లియర్? సో రేపటి నుంచి మనకి రికార్డింగ్ ఉంది వీటిలో. సో దే విల్ సెండ్ యూ ద రికార్డింగ్. ఎవ్రీవన్ ఈజ్ ఆన్ ద గ్రూప్, రైట్? వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు కదా అందరూ. దే విల్ సెండ్ యూ మీ ఈమెయిల్ ఐడి వాళ్ళకి ఇస్తే దే విల్ గివ్ ది రికార్డింగ్ ఆల్సో. ఫ్యూ మోర్ పీపుల్ హ్యాస్ టు జాయిన్. అండ్ కొంతమంది ఆఫ్లైన్కి వస్తే మనకి ఈజీ ఉంటుంది. ఫస్ట్ 1 week కొంచెం స్లోనే వెళ్తాను నేను. ఓకే, దెన్ ఎప్పుడైతే ప్రాక్టికల్ స్టార్ట్ అవుతుందో దెన్ మనీష్ విల్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్. ది ల్యాబ్ ఫ్యాకల్టీ ఉన్నారు మనకి, మనీష్ అని. హీ విల్ హెల్ప్ యూ ఆన్ ది ల్యాబ్. ఒక బ్యాచ్ అవుతుంది మార్నింగ్. సో వాళ్ళు మార్నింగ్ 9:30కి వస్తారు, ఒక క్లాస్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకో క్లాస్. ఈ 2 క్లాసులు ప్రాక్టికల్స్ ఈవినింగ్ వరకు కూర్చొని ఇక్కడే చేస్తారు. మీకు టైం ఉంటే యూ కెన్ సిట్ హియర్ అండ్ యూ కెన్ డూ ది ల్యాబ్స్. ఇస్ ఇట్ క్లియర్? ఇఫ్ యూ ఆర్ నియర్ బై. ఓకే, లేదు నాకు ఆఫీస్ ఉంది అనుకుంటే ఏదో ఒక టైంలో ఒక 1 hour 2 hours వచ్చి మీరు చేయండి. లేదు నాకు వీక్ డేస్లో కుదరదు అనుకుంటారా, సాటర్డే మార్నింగ్ రండి. సాటర్డే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ డోంట్ పుట్ ది క్లాసెస్, ఓన్లీ ఫర్ ల్యాబ్. మాక్సిమం నేను ఐ గో విత్ ది ల్యాబ్ ఓన్లీ. అంటే ఈ వీక్ లో ఏమైందో ఐ పుట్
an exam as well as మీరు ఏమేమి క్వశ్చన్స్ రాశారో దాని గురించి డిస్కషన్ కూడా ఉంటుంది. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, విల్ డిస్కస్ అబౌట్ ఇట్. సో ఐ కరెక్ట్ ది పేపర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఓన్లీ. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడ మిస్టేక్ నేను చేశాను అన్నది. సో ఒక్కొక్కరిని పిలిచి నేను చేపిస్తాను. సో దెన్ సో మీరు చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు కదా, దెన్ విల్ గో విత్ సేమ్ అదే థియరీని ఇంకొకటి ఏదో దాంట్లో మీకు చెప్తాను నేను. ఓకే, సో ఐ సెండ్ యూ ది స్లైడ్స్ ఆల్సో. ఈ స్లైడ్స్ మీకు వాట్సాప్ గ్రూప్ ఉంది కాబట్టి గ్రూప్ లో కూడా పంపిస్తాను. జస్ట్ గో త్రూ దిస్. ఇస్ క్లియర్? Okay, then see you all tomorrow at 10:30. From tomorrow we'll have at 10:30. Today I got some work because I got delayed, but tomorrow onwards we'll have at 10:30 only. Okay. Okay, then thank you all for your time. So Sandesh, Srikanth, Uday, try to come offline, guys. So it will be more interactive. So if you ask me more questions, then I'll teach you more. మీరు క్వశ్చన్స్ ఏం అడగకుండా ఉంటే నేనేం చెప్పలేను. అంటే డల్ అయిపోతుంది క్లాస్, అది మనకి ఇంట్రెస్ట్ రాదు. ఫస్ట్ ఇప్పుడు నేను అడుగుతున్నారు, మనకి ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, 2 క్వశ్చన్ అడిగారు. I'll get some campus. ఇప్పుడు నాకు సెక్రటరియట్లో ఎలా ఉందో నాకు ఐడియా లేదు, బికాస్ ఐ డోంట్ వర్క్ దేర్. ఫ్రమ్ మండే విల్ బి ఆఫ్లైన్. ఓకే, షూర్ బుధయ్. సో మనకి ఇలా అడుగుతుంటే ఓకే అక్కడ ఎలా ఉంటుంది, దెన్ ఐ విల్ ఆస్క్ ది నిపుల్ గైస్ హూ ఆర్ దేర్ హియర్, ఇక్కడ క్యాంపస్ ఎలా ఉంటుంది, సో బయట క్యాంపస్లో ఎలా ఉంటాయి, వీళ్ళ దగ్గర ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం సో వాళ్ళు ఎలా వాడుతున్నారు. దెన్ విల్ టేక్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ వైల్ టీచింగ్. కరెక్ట్? సో మీరు ఇంకా టెక్నికల్గా ఇంకా అడుగుతూ ఉంటే ఈ టాపిక్ అయిపోయింది ఈరోజు, దాంట్లో ఏమైనా ఉన్నాయి క్వశ్చన్స్, ఆస్క్ మీ టుమారో ఆల్సో. ఇఫ్ యూ గాట్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ. లేదు నేను అందరి ముందు అడగలేను అనుకుంటారా, సెండ్ మీ మెసేజ్, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, విల్ బి ఇన్ టచ్. ఓకే, ఓకే, దెన్ సీ యూ ఆల్ ఎవ్రీవన్ టుమారో. బాయ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అవునా?